సో లాస్ట్ క్లాస్లో మనం మయోపియా మియోపియా డిస్కస్ చేసాం. Now today we are moving to learn next topic of the lesson, that is hypermetropia. Hypermetropia title పెట్టుకోండి. Hypermetropia. Myopia is also known as short sight or near sightedness. దానికి రివర్సే హైపర్మెట్రోపియా. దీన్ని ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైట్ అని. ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైట్. మీకు లాస్ట్ క్లాస్లో మనం మయోపియా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ డిఫెక్ట్ యొక్క మీనింగ్ ఏంటో చెప్పాలి. ఆ డిఫెక్ట్ రావడానికి పాసిబుల్ రీజన్స్, కాజెస్ ఆఫ్ మయోపియా ఆర్ కాజెస్ ఆఫ్ హైపర్మెట్రోపియా చూసాం. ఆ తర్వాత దానికి సంబంధించిన డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్స్, అంటే మయోపియా ఉన్నటువంటి పర్సన్ యొక్క కేసులో రే డయాగ్రామ్, అంటే రెటీనా మీద ఇమేజ్ ఫామ్ కాదని తెలుసు, మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఫామ్ అవుతుందని తెలుసు. అలా మనం డయాగ్రామ్స్ వేయాలి. కరెక్టింగ్ లెన్స్ ఏంటో చెప్పాలి. ఆ కరెక్టింగ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ లేదా పవర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో మనం డిస్క్రైబ్ చేయాలి. దిస్ ఈస్ ద వే టు గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ద డిఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ చూడండి, హైపర్మెట్రోపియా, ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైట్. లాంగ్ అంటే దూరం, సైట్ అంటే కనిపించదు. వాట్ ఈస్ ద మీనింగ్ అంటే దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే మనం ఇక్కడ ఫిజిక్స్లో ఇక్కడ ఈ పర్టికులర్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ని మనం 2 పార్ట్స్గా క్లాసిఫై చేసాం. నియర్ ఆబ్జెక్ట్స్, ఫార్ ఆబ్జెక్ట్స్ అని. ఈ ఫార్ ఆబ్జెక్ట్స్ యొక్క డిస్టెన్స్ ఎంతగా ట్రీట్ చేసాం మనం? ఇన్ఫినిటీగా ట్రీట్ చేసాం. అలాగే నియర్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫినిటీ ఎంతంటే 25. అంటే ఇప్పుడు దూరంగా ఉన్నాయి, అతనికి కనిపిస్తాయి. ఇన్ఫినిటీ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఏది కనిపించదు అంటే 25 సెంటీమీటర్ దగ్గర ఉన్నది కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది అంటారు, సార్ బిలో 25 ఉంటే ఏ పర్సన్కి కూడా అది క్లియర్గా కనిపిస్తుంది. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 కన్నా నేను ఇలా దగ్గరగా ఆబ్జెక్ట్ని పెట్టుకుంటే ఇది బ్లర్గా కనిపిస్తుంది. దీని యొక్క ఎడ్జెస్ ఏమైనట్టు ఎక్స్పాండ్ అయినట్టు ఉంటుంది, మన ఐ స్ట్రెయిన్ అవుతుంది. అందువల్ల అది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని అన్నాడు. డిస్టింక్ట్ అంటే క్లారిటీగా కనిపించడం, క్లియర్గా కనిపించాలి. అందువల్ల 25 కన్నా దగ్గరగా ఉంటే మనం ఎవరు కూడా దాన్ని క్లియర్గా చూడలేము. కానీ ఇక్కడ ఫార్ పాయింట్ లేదా హైపర్మెట్రోపియాతో సఫర్ అవుతూ ఉన్నటువంటి పర్సన్ యొక్క సిచ్యువేషన్లో మనం ఆబ్జెక్ట్ని 25 దగ్గర పెడితే అతనికి అది క్లియర్గా కనిపించదు. సో నియర్ పాయింట్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 25. లెస్ దాన్ 25 ఎలాగూ ఉండదని తెలుసు. ఖచ్చితంగా ఈ వాల్యూ ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 25 అవుతుంది. దీన్నే మనం నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ పర్సన్ అంటాం. దీన్ని న్యూ నియర్ పాయింట్ అని చెప్పేసాను. నియర్ అంటే దగ్గర కాబట్టి నేను ఇక్కడ స్మాల్ డీతో రిప్రజెంట్ చేస్తాను. లాస్ట్ క్లాస్లో న్యూ ఫార్ పాయింట్ అది క్యాపిటల్ డీతో మనం రిప్రజెంట్ చేస్తాం. క్లియర్గా ఉన్నారా? సో హైపర్మెట్రోపియా, ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైట్, అండ్ ద పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ హైపర్మెట్రోపియా. He is unable to see the near objects clearly, and he is able to see far objects. Far objects in the sense the objects which are located at infinity distance. And ఇప్పుడు డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ కి మనం 1 by 1 మూవ్ అవుగా చూద్దాం. డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్స్ ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ eyeball, retina or screen.
ఒకవేళ ఇన్ఫినిటీ దగ్గర ఉందనుకోండి, ఇన్ఫినిటీ దగ్గర ఉంటే దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆన్ రెటినా. ఎందుకంటే అతను చూడగలడు కాబట్టి ఆన్ రెటినా. అట్లా కాకుండా ఎక్కడుంది ఇది? నియర్ పాయింట్ దగ్గర ఉంది ఆబ్జెక్ట్. నియర్ పాయింట్ దగ్గర ఉంది అంటే 25 దగ్గర ఉంది. ఎన్ అంటే నియర్ పాయింట్ అని. దీని నుంచి వస్తున్నటువంటి లైట్ రేస్ ఇట్లా ట్రావెల్ చేస్తూ మనకి లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యింది. ఈ కేసులో ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అవ్వదు, అది మనకు క్లారిటీ ఉంది. మయోపియాలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఫామ్ అయింది, ఇక్కడైతే బియాండ్ రెటీనా. బియాండ్ రెటీనా ఫామ్ అయింది. బియాండ్ రెటీనా ఫామ్ అయింది అంటే ఒకసారి చూడండి, ఫోకల్ లెంత్ వాల్యూ ఏమైంది? 2.5 సెంటీమీటర్ కన్నా ఇంకా ఏమైంది ఇక్కడ? ఇంక్రీజ్ అయ్యింది. ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయ్యింది, లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయ్యింది. ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల పవర్ డిక్రీజ్ అయ్యింది. అంటే ఐ లెన్స్ యొక్క పవర్ డిక్రీజ్ అయితే లేదా ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అయితే హైపర్ మెట్రోపియా ప్రొడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇదొక కాజ్. వాట్ ఈస్ ద కాజ్ అంటే డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్. దిస్ ఇస్ నెంబర్ 1. ఆర్ డిక్రీజ్ ఆఫ్ ఫోకల్ పవర్ అని చెప్పాలి. తర్వాత ఇంకొక రీజన్ ఎట్లా చెప్పొచ్చు మనం? ఐ బాల్ యొక్క సైజ్ ఏమైనట్టు డిక్రీజ్ అయ్యింది. యాక్చువల్లీ ఐ బాల్ ఎలా దాని సైజ్ ఎలా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే దాని కరస్పాండింగ్ ఇమేజ్ రెటీనా కన్నా బియాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు దీని ముందు కావాలంటే మీరు ఇంకొక డయాగ్రామ్ వేయొచ్చు. ఎలాగా? ఇన్ఫినిటీ దగ్గర పెట్టేస్తే ఆన్ రెటీనా ఫామ్ అయింది, నియర్ పాయింట్ దగ్గర పెడితే ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ రెటీనా ఫామ్ అయింది అని చెప్పేసి. వాట్ ఆర్ ద కాజెస్ అంటే మనం లిస్ట్ అవుట్ చేద్దాం ఒకసారి. వాట్ ఆర్ ద కాజెస్ అంటే డ్యూ టు ఇంక్రీజ్ ఆఫ్ ఫోకల్ లెంత్, increase of focal length, due to increase of focal length of eye lens, due to decrease of eyeball is too short. Atla radham eyeball becomes too. దీస్ ఆర్ ద 2 రీజన్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం కరెక్షన్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? మనం కరెక్షన్ చేయాలి అంటే ఒకసారి చూడండి, ఇవి డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇతని యొక్క నియర్ పాయింట్ అదర్ దాన్ ఏమని చెప్పాం మనం? అదర్ దాన్ 25 కన్నా ఎక్కువ. ఆ 25 కన్నా ఎంత ఎక్కువ అనేది పర్సన్ టు పర్సన్ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది అని మనకు తెలుసు. పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. సపోజ్ ఎన్ దగ్గర ఉన్నప్పుడు 25 అని అన్నాం, 25 దగ్గర ఉంటే అతనికి సరిగా కనిపించట్లేదు కాబట్టి ఇట్లా వేసాం డయాగ్రామ్. ఇప్పుడు న్యూ నియర్ పాయింట్ దగ్గర పెట్టి చూద్దాం ఆబ్జెక్ట్ ని న్యూ నియర్ పాయింట్ దగ్గర దాని డయాగ్రామ్ ఒకసారి వేద్దాం. దిస్ ఈస్ ఐ లెన్స్. ఓకే, ఈ న్యూ నియర్ పాయింట్ లెట్ ఇట్ బి ఎన్ ప్రైమ్. ఇక్కడ ఎక్కడో ఎన్ ఉందండి, ఎన్ నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ నుండి లైట్ రేస్ కనుక న్యూ నియర్ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్లయితే ఇక్కడ కరస్పాండింగ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? చూడగలడు కదా, న్యూ నియర్ పాయింట్ దగ్గర పెడితే చూడగలడు కదా, చూడగలడు కాబట్టి ఆన్ ద రెటీనా. అయితే డిఫెక్ట్ ని కరెక్షన్ చేయాలి అంటే ఈ చూడండి, నియర్ పాయింట్ 25కి న్యూ నియర్ పాయింట్ కి మధ్యలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ తాలూకా ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ ప్రైమ్ నుంచి ఇన్ఫినిటీ వరకు పెడితే దాని ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? రెటీనా మీదే ఫామ్ అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, నియర్ పాయింట్ దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బియాండ్ ద రెటీనా ఫామ్ అయింది. న్యూ నియర్ పాయింట్ ఆ కొత్త వాల్యూ ఏదైతే అది ఒకవేళ 50 కావచ్చు, 40 కావచ్చు, 45 కావచ్చు, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఆ న్యూ నియర్ పాయింట్ దగ్గర పెట్టినప్పుడు కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? మనకి రెటీనా మీదే ఫామ్ అవుతుంది.
ఈ న్యూ నియర్ పాయింట్ నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటిని అతను క్లియర్ గా చూడగలడు. కానీ నియర్ పాయింట్ కి న్యూ నియర్ పాయింట్ కి మధ్యలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని అతను చూడలేదు. ఈ మధ్యలో మీరు ఎక్కడ పెట్టినా సరే బియాండ్ ద రెటీనా ఫామ్ వస్తుంది. క్లియర్ గా ఉన్నారు? ఓకే, ఇప్పుడు దీన్ని మనం కరెక్షన్ చేద్దాం. కరెక్షన్ చేయడానికి ఏ ప్రిన్సిపల్ ని మనం బేస్ చేసుకుని ముందుకు నావిగేట్ అవ్వాలి, ఏ లెన్స్ ని మనం సజెస్ట్ చేస్తాం, లేదా డాక్టర్ ఏ లెన్స్ మనకి సజెస్ట్ చేస్తాడు అని అంటే ఒకసారి చూద్దాం. రెటీనా మీద కన్వర్జ్ అవ్వాల్సినటువంటి లైట్ రేస్ రెటీనా కన్నా వెనకాల, అందువల్ల ఫోకల్ లెంత్ ఏమైందని చెప్పాం మనం, ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్ అయినటువంటి ఫోకల్ లెంత్ ఏం చేయాలి, ఇక్కడ డిక్రీజ్ చేయాలి. అంటే లైట్ రేస్ ని కొంచెం ముందుగా కన్వర్జ్ చేయాలి. ఎక్కడ? ఆన్ రెటీనా కన్వర్జ్ చేయాలి. ముందే కన్వర్జ్ చేయాలి అంటే కన్వర్జింగ్ నేచర్ ఉన్న లెన్స్ తీసుకోవాలి. కన్వర్జింగ్ నేచర్ ఉన్న లెన్స్ ఏంటి? కాన్వెక్స్ లెన్స్. సో వాట్ ఈస్ ద లెన్స్ దట్ ఈస్ సూటబుల్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్ అంటే మనం ఇప్పుడు చెప్తాము. ఏ లెన్స్ అంటే అది? కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్. సో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ సూటబుల్ టు కరెక్ట్ దిస్ డిఫెక్ట్ అని కాన్వెక్స్. ఇది కాన్వెక్స్ లెన్స్ పెడితే ఏమవుతుంది అది కూడా చూడాలి కదా మరి. ఆ డయాగ్రామ్ ఎక్కడ పెట్టినప్పుడు డిఫెక్ట్ వస్తుంది? నియర్ పాయింట్ ఎన్ దగ్గర ఆబ్జెక్ట్ ని పెట్టినప్పుడు డిఫెక్ట్ వస్తుంది. దీన్ని ఇక్కడే ఉందండి, న్యూ నియర్ పాయింట్ ఉంది కదా, దిస్ ఈజ్ ఎన్ ప్రైమ్. ఈ న్యూ నియర్ పాయింట్ డిస్టెన్స్ ఎంత అనుకున్నారు మీరు? స్మాల్ డి కదా, స్మాల్ డి. అది అంతేనే కావచ్చు. మరి ఈ వాల్యూ ఎంత? ఇది నియర్ పాయింట్ వాల్యూ ఎంత? ఇది అందరికీ సేమ్ 25 సెంటీమీటర్. జాగ్రత్తగా చూడు. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడుతున్నాను అంటే, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడుతున్నాం మనం? నియర్ పాయింట్ దగ్గర పెడుతున్నాం. అప్పుడు ఇమేజ్ అనేది ఈ కరెక్టింగ్ లెన్స్ లేకపోతే ఎక్కడ ఫామ్ అవుతుంది? బియాండ్ రెటీనా ఫామ్. ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది? ఈ నియర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ని న్యూ నియర్ పాయింట్ దగ్గర ఫామ్ చేస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపే వస్తుంది. ఇలా వస్తే లెన్స్ కేసులో ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ అని చెప్పాము? వర్చువల్. మరి కాన్వెక్స్ లెన్స్ వర్చువల్ ఇమేజ్ ని ఫామ్ చేసే క్యారెక్టర్ ఉందా? ఉంది. ఒక్క కేసులో వర్చువల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. when an object is placed in between F and O కదా, అక్కడ ఉన్నప్పుడు మనకు అది ఇమేజ్ ఫామ్ చేస్తుంది, వర్చువల్ ఇమేజ్. సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫంక్షనింగ్ లో ఏమవుతుందంటే ఈ కాన్వెక్స్ లెన్స్ వల్ల ఫామ్ అయినటువంటి ఇమేజ్ వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ న్యూ నియర్ పాయింట్ దగ్గర ఫామ్ అయినటువంటి ఈ ఇమేజ్ ఐ లెన్స్ కి ఎలా యాక్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ కి యాక్ట్ చేస్తుంది. మరి న్యూ నియర్ పాయింట్ దగ్గర ఉన్నట్లయితే ఎక్కడ ఫామ్ అయింది? ఆన్ ది రెటీనా. కాబట్టి దీని వల్ల మనకి ఏమవుతుందంటే ఫైనల్ గా ఇమేజ్ ఎక్కడికి వస్తుంది? ఆన్ ది రెటీనా. సో ఇలా మనం హైపర్ మెట్రోపియాని కరెక్షన్ చేస్తాం. అయితే మీకు ఇక్కడ అర్థమైంది ఏ లెన్స్ సజెస్ట్ చేసామంటే కాన్వెక్స్ లెన్స్. మరి దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత, ఫోకల్ పవర్ ఎంత, అది కూడా డిసైడ్ చేయాలి కదా. అది డిసైడ్ చేయడానికి మనం వాడే ఫార్ములా యాజ్ యూజువల్ గా లెన్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఒకసారి మనకి ఇక్కడ మన టార్గెట్ ఇదండి, కరెక్టింగ్ లెన్స్. కరెక్టింగ్ లెన్స్ ముందు ఎంత డిస్టెన్స్ లో నేను ఆబ్జెక్ట్ ని పెట్టాను? 25 కదా. చూడండి ఒకసారి 25. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u ఈజ్ ఈక్వల్ టు -25 సెంటీమీటర్స్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఎన్ ప్రైమ్ అంటే ఇది కూడా నెగిటివే కదా, మీ అందరికీ తెలుసు. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటే ఫామ్ అయింది కాబట్టి ఆబ్జెక్ట్ సైడ్ నెగిటివ్ అయినప్పుడు ఇది కూడా నెగిటివ్. ఫోకల్ లెంత్ మనం డిటర్మైన్ చేయాలి. F ఈజ్ ఈక్వల్ టు హాఫ్. అయిపోయింది. అర్థమవుతుందా ఐశ్వర్యని? ఇప్పుడు అకార్డింగ్ టు ద ఫార్ములా, లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v -1.
ఇక్కడ ఏమీ కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా లెన్స్ మిర్రర్ ఫార్ములా రైట్. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by V means minus G minus 1 by minus 5. This is equal to minus 1 by D plus 1 by V. So LCM చేస్తే 25D minus 25 plus D. This is 1 by F. Now F is equal to, and directly we can take this is the power of the lens, right? Because 1 by F. అంటే ఇక్కడ ఈ డిస్టెన్సెస్ అన్ని ఎందులో తీసుకోవాలన్నమాట, మీటర్స్ లో తీసుకోవాలి. 1 by వాడాం కదా, వద్దులేండి మన కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయాలి. ఫోకల్ లెంత్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోకల్ లెంత్ అంటే F is equal to 25D by E minus 25. D మీకు ఆల్రెడీ ఇక్కడ మనం డిస్కషన్ లో చెప్పాను, ఈ D వాల్యూ అనేది 25 కన్నా ఎక్కువ. 25 కన్నా ఎక్కువ కాబట్టి 25 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూతో 25 సబ్ట్రాక్ట్ చేసి ఇది పాజిటివ్ వస్తుంది. సో ఫైనల్ గా ఫోకల్ లెంత్ వాల్యూ మనకి పాజిటివ్ లో రిపోర్ట్ అవుతుంది. ఫోకల్ లెంత్ పాజిటివ్ అంటే అది ఏ లెన్స్ అనమాట, కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు దీని యొక్క ఇది వచ్చేసిన తర్వాత దీని యొక్క ఫోకల్ పవర్ ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే 100 by F when F is in units of centimeters or 1 by F when F is in meters. So this is the complete explanation of hypermetropia and its corrects. చూడండి ఇక్కడ మనం ఎట్లా చెప్పి హైపర్మెట్రోపియా అంటే ఫస్ట్ మీనింగ్ తెలుసుకుందాం. అసలు హైపర్మెట్రోపియా ప్రొడ్యూస్ అవ్వడానికి రీజన్స్ ఏంటో తెలుసు. రీజన్ తెలుసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేయడానికి ఏ లెన్స్ సూటబుల్లో మనం థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అర్థం చేసుకోం. ఏ లెన్స్ సూటబుల్లో చెప్పేసిన తర్వాత ఆ లెన్స్ యొక్క ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందో కూడా మనం డిస్క్రైబ్ చేసాం. డైరెక్ట్ గా ఈ లెన్స్ అనేది రెటినా మీద ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది, అది తప్పు. ఈ లెన్స్, ఈ కరెక్టింగ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే నియర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ని న్యూ నియర్ పాయింట్ దగ్గర తీసుకొస్తుంది. ఈ ఇమేజ్ ఐ లెన్స్ కి ఆబ్జెక్ట్ గా యాక్ట్ చేస్తుంది. న్యూ నియర్ పాయింట్ దగ్గర కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఐ లెన్సే రిటినా మీద ఇమేజ్ ని ఫార్మ్ చేస్తుంది. ఆ తర్వాత కొంచెం ఈ మ్యాథమెటికల్ అనాలిసిస్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద కరెక్టింగ్ లెన్స్ మనం డెరైవ్ చేయడం జరిగింది. ఓకే రైట్.